యాదాద్రి అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్లు ఎదుర్కోళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోళ్ల మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తితో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్ల ఎదుర్కోళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఎదుర్కోళ్లు మహోత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తితో పాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకారంలో ఊరేగించి ఆలయ ముఖ మండపంలో ఎదురెదురుగా అధిష్ఠింపజేసి ఎదుర్కోళ్లు తంతును వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు. స్వామివారి తరపున అమ్మవారి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోళ్లు తంతును నిర్వహించారు. ఎదుర్కోళ్లు మహోత్సవంలో భాగంగా ఇరు వర్గాల మధ్య వాద సంవాదాల నడుమ ఎదుర్కోళ్లు మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇరు వర్గాల మధ్య వాద సంవాదాలు, ఒప్పందాలు, చర్చలు అనంతరం స్వామివారు మాకు నచ్చారని, అమ్మవారి తరపున వారు అమ్మవారు మాకు కూడా నచ్చారని స్వామి తరపున వారు అంగీకరించడంతో ఎదుర్కోళ్లు మహోత్సవం ముగిసింది. అనంతరం వేద పండితులు రేపటి రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం కోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు. సిద్ధంగా ఉన్నామా లేదా అని తెలియాలి అంటే దేవాది దేవా హెచ్చరికై స్వామి హెచ్చరికై క్షీరాభిషేకం శ్రీ మహాలక్ష్మ్యా కళ్యాణ మహోత్సవోత్తుకాः యజుర్నాళ్ కృప దేవదేవస్య పురుషోత్తమస్య జగత్కుటుంబినః నమస్తే దత్తాయ దాస్వం వివరే కథా
మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య దేవాలయమునకు అనుబంధాలయమైనటువంటి శ్రీ పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అద్భుతంగా వార్షిక పాంచాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్తానుసారంగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నృసింహస్వామి వారు సింహవాహనారూఢుడై పురవీధులలో ఊరేగింపు చేసుకొని భక్తులందరూ కూడా దర్శించి తరించే విధంగా సింహవాహన అలంకార సేవ విధులలో ఊరేగింపు చేయడం జరిగింది. సాయంకాలం ఎదుర్కోలు మహోత్సవం అనగా స్వామివారు అమ్మవారిని వివాహం చేసుకొనుటకు లక్ష్మీ అమ్మవారు స్వామివారు ఎదురుగా ఇచ్చేసి స్వామివారి యొక్క గుణములను అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి గుణములను పండిత వర్ణుల చేత వివరింపజేసుకొని ఇట్టి కళ్యాణ మహోత్సవానికి పూర్వాంగంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని భక్తులందరి యొక్క సమక్షంలో ఈ ఉత్సవాన్ని అద్భుతంగా కనులార విందుగా నిర్వహించుకోవడం జరిగింది. రేపు ఉదయం శ్రీ నృసింహస్వామి వారు రామావతారంలో హనుమద్ వాహనంపై పురవీధుల్లో ఉదయం ఊరేగింపు చేయడం జరుగుతుంది. తదుపరి సాయంకాలము తిరుకల్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవం